ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయింది. వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్ నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే డీఐజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రజాస్వామికంగా వ్యవహరించడం దారుణమని, ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేయడం శోచనీయమన్నారు. కమలాపురం, కడప నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వారు వచ్చి రాత్రులు అక్కడే ఉండి ప్రజలను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లిప్పులు కూడా తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఒక పక్క పోలీసు అధికారులు చెప్తా ఉన్నా కూడా ఏమాత్రం పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదని మేము చెప్పడం కాదు, ఇది ఈరోజు జాతి యావత్తు కూడా చూస్తూ ఉంది. పోలీసులు ఈ విధంగా ఇంత తొత్తులుగా మారతారా అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈరోజు బయటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు, వాళ్ళే కీలు నిలయంలో నిలబడి ఓట్లేశారని చెప్పేదానికి వాళ్ళ కెమెరాల సాక్షే మీడియా, ప్రభుత్వం మీడియా కూడా వాళ్ళు కూడా చూపించడం కూడా జరిగింది. కాబట్టేసి ఇది ఒక ఎలక్షనా ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా బై ఎలక్షన్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్ని ఉన్నా కూడా కేవలం ఒక్క కడప జిల్లాలో సంబంధించి మనకు పులివెందల ఒంటిమిట్టనే తీసుకురావడం జరిగింది. మొదటి నుంచి కూడా రాజకీయ కక్షతో రాజకీయ నాయకుల మీద దాడులు చేయడం, అప్రజాస్వామికంగా వాళ్ళు ప్రవర్తించడం, దానికి పోలీసులు మద్దతు తెలపడం, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు కింద మళ్ళీ దెబ్బలు తినే వాళ్ళ మీద కేసులు పెట్టడం. నిన్నటి రోజు హైకోర్టు కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా నల్లపరెడ్డిపల్లి, నల్గొండపల్లి, ఎర్రపల్లి దీనికి సంబంధించి ఓటర్స్ ఏ గ్రామంలో గతంలో ఎక్కడ కూడా అక్కడ దౌర్జన్యాలు కానీ హింస జరగల, అటువంటి వాళ్ళను 4 కిలోమీటర్ల దూరంలో అక్కడ వాళ్ళని ఇక్కడి వాళ్ళని అక్కడికి మారుస్తూ, వాళ్ళు ఓటేసేదానికి వచ్చినా కూడా వాళ్ళని రానికుండా పోలీస్ పికెటింగ్ పెట్టి గ్రామాల్లో గలాటాలు జరుగుతున్నాయి, మీరు ఎన్నికి పోండి